చేస్తున్నాను. ప్రియులారా, మీకున్న భారాన్ని బట్టి ప్రభు సంతోషిస్తున్నాడు. ఈ సందర్భంగా మనము దైవ వాక్యాన్ని కూడా చదువుకొని ఆత్మీయమైన క్షేమాన్ని పొందుదాం. 16వ అధ్యాయం లూకా సువార్త 19వ వచనం నుండి చదువుదాం. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరె. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. అప్పుడు అతడు పాతాళమును బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి భోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. అందుకతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను అనెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతురని చెప్పాను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుని మనము దేవుని వాక్యాన్ని విందాం. మహిమగల దేవ, గనుడమైన రక్షకుడా, స్తోత్రములు మీకు చెల్లిస్తున్నాం. మధ్యాహ్నం మేము చదువుకున్న లేఖనాలు, ఆ వృత్తాంతం, ఆ చరిత్ర మాకు అర్థమగినట్లుగా చేయండి. మా చరిత్రను మార్చే చరిత్రది దేవా, అందుకై స్తోత్రములు మీకు చెల్లిస్తాం. కందేపల్లిలో అవును ప్రభా, మరణన పాపము చేసి పాపపు శిక్ష ద్వారా అగ్నిలో ఎవరు కందకుండా కాలకుండా తప్పించబడినట్లుగా ఈ వర్తమానాన్ని దీవించి ఆశీర్వదించమని రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, లూకా సువార్త 16వ అధ్యాయం మొత్తము సంపదలు, డబ్బు గురించే. పరలోకాన్ని గురించి ఎంత విస్తృతంగా ప్రభు మాట్లాడాడో, ధనాన్ని గురించి, సంపదలను గురించి కూడా అంతే విస్తృతంగా మాట్లాడాడు. 16 నుండి మనం 13 వచనాల వరకు చదువుకున్నాం. ఒక యజమానుడు తన యావదాస్తిని, సంపదలను, తనకున్న వాటిని గృహ నిర్వాహకునికి అప్పగించాడు. నమ్మకంగా ఉంటాడనుకున్నాడు కానీ నమ్మకంగా ఉండలేదు. చాలాసార్లు ప్రభు మనకిచ్చిన వాటిపైన మనమెంత నమ్మకంగా ఉన్నాం. దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు, నమ్మకంగా ఉన్నామా? సంఘం ఇచ్చాడు, నమ్మకంగా ఉన్నామా? పరిచర్యలు ఇచ్చాడు, నమ్మకంగా ఉన్నామా? సేవనిచ్చాడు, నమ్మకంగా ఉన్నామా? మంచి ఉద్యోగం ఇచ్చాడు, నమ్మకంగా ఉన్నామా? మంచి చదువు ఇచ్చాడు, నమ్మకంగా ఉన్నామా? పిల్లల్ని ఇచ్చాడు, వారిని పెంచే విషయంలో నమ్మకంగా ఉన్నామా? నమ్మకాన్ని పోగొట్టుకుంటే, అపనమ్మకస్తుడవైతే,
నష్టపోవలసి వస్తుంది. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. ఆయన ఇచ్చిన కొంచెమే కావచ్చు కానీ నమ్మకంగా ఉన్నావా? అట్లయితే ఎక్కువ వాటిని నీకు అప్పగిస్తాడు. అస్థిరమైన అన్యాయమైన డబ్బు విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే నిజమైన సంపదలు నీకు అందిస్తాడు. నిజమైన దీవెనలు ఆయన ఇస్తాడు. ఎందుకు నమ్మకాన్ని పోగొట్టుకున్నావు? ఆలోచన చేయండి. ఇతడెందుకు అపనమ్మకస్తుడు అయ్యాడు కాదు, నేనెంతవరకు నమ్మకంగా ఉన్నా. ఆయన సమయం ఇచ్చాడు, నమ్మకంగా ఉన్నావా? సువార్త విషయంలో నమ్మకంగా ఉన్నావా? సొమ్ము విషయాల్లో నమ్మకంగా ఉన్నావా? అయితే అతడు జ్ఞానం కలిగిన వాడు. గతాన్ని మార్చలేడు, వర్తమానాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. భవిష్యత్తుకు తన బాటలు వేశాడు. నిత్యత్వంలోనికి వెళ్ళినప్పుడు కొంతమంది స్నేహితులు అక్కడ ఉన్నారు. భూలోకంలో అన్యాయమైన సిరి ద్వారా కొంతమంది స్నేహితులను సంపాదించుకున్నాడు. నీ ఆస్తిపాస్తుల ద్వారా, ఈ అన్యాయమైన సిరి ద్వారా, నీ సాక్ష్యం ద్వారా కొందరినైనా నువ్వు సంపాదించుకున్నావా? డబ్బు సంపాదించుకోవడం కాదు, ఆస్తి సంపాదించుకోవడం కాదు, ఇల్లు సంపాదించుకోవడం కాదు, కొన్ని ఆత్మలనైనా నువ్వు సంపాదించుకున్నావా? అలాంటప్పుడు నిత్యత్వంలో నీకు మంచి ఆహ్వానం ఎలా ఉంటుంది? నిన్ను ఆహ్వానించేవారెవరు? ఆలోచన చేయండి ప్రియులారా. ఉదయకాలం గృహ నిర్వాహకుడు జ్ఞానం లేనివాడే, బుద్ధి లేనివాడే, కానీ ఆ తర్వాత జ్ఞానం కలిగి మంచి ఆలోచన చేశాడు. స్నేహితులను సంపాదించుకున్నాడు. కాబట్టి అస్థిరమైన ధనం పెట్టుబడిగా పెట్టాడు. అది స్థిరమైనది కాదు, అస్థిరమైంది. అన్యాయపు శని వలన అన్నాడు, అన్యాయమైంది. గనుక ఆ విషయాలు చెబుతూ ఏ సేవకుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. డబ్బు మన అవసరమే కానీ ప్రధానం కాదు. మన జోబులో ఉంటే తప్పేం లేదు, కానీ మన మెదడులో ఉంటేనే సమస్య. మన చేతిలో ఉండొచ్చు, కానీ మనం దాని చేతిలో పడరాదు. కనుక జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. మంచిది. ఈ 14 నుండి 18 వరకు ఏం చేయాలి బ్రదర్ అని కొంతమంది అడుగుతారు కదా, ఇదేంటి మధ్యలో కొసరని. ఆ కొసరు కూడా డబ్బుకు సంబంధించిందే. ఈరోజు మనం దాన్ని ధ్యానించం, కానీ మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించండి. ఏమన్నాడు చెప్పండి? 14వ వచనం ప్రారంభంలో ధనాపేక్ష గల పరిచర్యలు అన్నాడు. అయిపోయింది. అది కూడా దేనికి సంబంధించింది? అది కూడా డబ్బు సమస్య. చాలా విషయాలు చెబుతూ ధనాపేక్ష గల పరిచర్యలు అనే మాట మాట్లాడాడు. ప్రియులారా, విషయం ఏమిటంటే కింద చెప్పాడు, భార్యను విడనాడి మరొకతను వివాహము చేసుకొని ప్రతివాడు. అంటే చాలా వివాహాల్లో విడాకులు పెడాకులు కావడానికి కారణం చెప్పండి, డబ్బు. కుటుంబాలు కాపురాలు కూలిపోవడానికి డబ్బు సమస్య. ఫ్రిడ్జ్ తెస్తే లోపలికి రా, లేకపోతే ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారు. ఎందుకు లేరు? చాలా కుటుంబాలు విడిపోవడానికి డబ్బు అనేది ప్రధానమైన సమస్యగా మారింది. ధర్మశాస్త్రం కన్నా, చట్టం కన్నా, దేవుని మాటల కన్నా డబ్బుకు విలువిచ్చేవారు పెరిగిపోయారు. పైసామే పరమాత్మ హై అంటున్నారు కదా. మానవుని గుండె డబ్బని కాకుండా డబ్బని కొట్టుకోవడం ప్రారంభమై చాలా కాలమైంది. అందుకే యేసు ప్రభువు అన్నాడు,
నీ హృదయం ఎక్కడ ఉండనో నీ ధనం ఎక్కడ ఉండనో నీ హృదయం. అందుకే టైలర్ జోబి కూడా లెఫ్ట్ సైడే కుడతాడు. ఎందుకు? యేసుప్రభు చెప్పిన మాట సత్యమని టైలర్లంతా భారతదేశంలో నమ్మి ఆ జోబులన్నీ లెఫ్ట్ సైడే కుడతారు. మీ జోబులు చూసుకోండి, లెఫ్ట్ సైడే ఉంటాయి. ఎందుకు? నీ ధనం ఎక్కడ ఉండనో నీ హృదయం అక్కడ ఉండదు. ప్రియులారా, డబ్బుకు దాసోహం అయిపోయారు. మనల్ని క్లీన్ చేసేదే ఏది? డబ్బు. అందుకే వాడు బోడిగుండోడు చెప్తుంటాడు కదా, డబ్బులు ఊరికే రావని. అవన్నీ చెప్తే వస్తాయి వాడికి. వాడి గుండు కాదు, మనకు గుండు. వాడి గుండు చూపించేది. అందుకే పిల్లల విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనాపేక్ష మంచిది కాదు. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. ఒకరి కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలము కాదు. పిల్లల డబ్బు విషయంలో ఎవరైతే జాగ్రత్త కలిగి ఉంటారో అలాంటి వారు భక్తి విషయంలో జాగ్రత్తగా ఉన్నట్టే, దేవుని సేవ విషయంలో జాగ్రత్తగా ఉన్నట్టే, దేవుని పని విషయంలో నమ్మకంగా ఉన్నట్టే. కరివేపాకు దమ్మని 10 రూపాయలు ఇచ్చింది, 5 రూపాయలు కరివేపాకు తెచ్చాడు, ఇంకా 5 రూపాయలు మిగిలాడా? చూడండి, అయిపోయింది ఆయనకి. ఇంకా నెక్స్ట్ ఏ పని? చర్చిలో సంగతే చెప్పేది. మా చర్చిలో జరిగింది. ఇంకెందుకు అప్పగిస్తారు చెప్పండి, నమ్మకంగా లేకపోతే? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అది 5 రూపాయల 10 రూపాయల రూపాయ పావుల, జాగ్రత్తగా ఉండాలి. ధనాపేక్ష గల పరిసయ్యులు వారు జాగ్రత్తగా లేరు. విధవరాండ్ర ఇండ్లు దిగమింగుతారంట. చాలా విషయాలు చెప్పాడు. వాళ్ళు జోలికి పోతే మనం ఇంక అంతే సంగతి, మీటింగ్ జరగదు, అయిపోతుంది. మనం ఇంకొక పాఠానికి వెళ్ళలేము. వాళ్ళు పరపతి కోరే తిరుపతి స్వాములు ఆనాడు పరిసయ్యులు అంటే. వాళ్ళకి పరపతి ముఖ్యం, డబ్బు ప్రధానం. సరే, మంచిది. కాబట్టి ధనాపేక్షల గురించే చెప్పాడు. చాలా కుటుంబాలు, వివాహాలు దెబ్బతింటున్నాయి డబ్బు ద్వారా. ఆ విషయాన్ని 14, 15, 16, 17, 18 వచనాల వరకు చెప్పాడు. సరే, మనం చదువుకున్న భాగం అది కాదు. మన భాగం ఏంటి? 19 కదా. ఒకడు సంపదలను సద్వినియోగం చేసుకున్నాడు. తన ముందున్న అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. ఒకడు దుర్వినియోగం చేసుకున్నాడు. ఎలా దుర్వినియోగం చేసుకున్నాడో మనం ఈ భాగాల్లో మనం చూడగలం. 19 నుంచి మనం చదివితే మనకు తెలుసు. దీనికి ఒక పేరు పెట్టేస్తాం. మనం పెట్టాలనుకుంటే ఏమని పెడతాం చెప్పండి? మనకందరికి తెలిసింది ఇదే కదా. సండే స్కూల్ పిల్లలకు చెప్తాం, ధనవంతుడు లాజరు. ఏ కథ ఇది? ధనవంతుడు లాజరు కథ అంటారు. కథ కానిది. ఉపమానం అయితే పేర్లు ఉండవు. ఇందులో పేర్లు ఉన్నాయి కదా. లాజరు అనే పేరుంది, మోసే పేరుంది, అబ్రహాము పేరుంది. ఈ పేర్లన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఉపమానము కాదు. చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక చరిత్ర. ఆ చరిత్రను ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఒక పాఠంగా కేస్ స్టడీ అంటారు. కేస్ స్టడీ చేస్తున్నాడు. కేస్ స్టడీ, ఒక కేస్ స్టడీ ఆయన మనకు అందిస్తున్నాడు. ఏంటి ఆ కేస్ స్టడీ? ఒక ధనవంతుడు ఉన్నాడు అని చెప్పాడు. ఇది ఉపమానం కాదు, జరిగిన వాస్తవం. పరలోకం చూశారా అని చాలా మంది అడుగుతుంటారు కదా. పరలోకం చూసిన వాడు ఉన్నాడు. ఇక్కడ ఈ భాగంలో పరలోకం చూసిన వాడు ఉన్నాడు. పరలోకాన్ని గురించి రాశాడు. పరలోకం చూసిన వాడే రాయగలడు. తాజ్మహల్ని నేను చూడలేదు, అయినంత మాత్రాన తాజ్మహల్ లేదా? చార్మినార్ నేను చూడలేదు, అయినంత మాత్రాన చార్మినార్ లేదా? దాన్ని చూసిన వారు లేరా? పరలోకాన్ని చూసిన వాడు ఉన్నాడు ఇక్కడ. పరలోకాన్ని నువ్వు చూసావా? పరదేశం నువ్వు చూసావా? సువార్త ప్రకటించేటప్పుడు మనకు వచ్చే ప్రశ్నలు. పరలోకాన్ని చూసిన వాడు చెప్పాడు,
నేను నమ్మాను. తాజ్మహల్ చూసినోడు చెప్పాడు ఆగ్రాలో తాజ్మహల్ ఉందని, నమ్మాము పిల్లరా. అలాగే ఈ విషయం కూడా అంతే. ఒక చరిత్ర, జరిగిన చరిత్రను చెప్తున్నాడు. ఏంటా చరిత్ర? ఇక్కడ ధనవంతుడు లాజరు అనే ఇద్దరు ఉన్నారు, మంచిదే. వారి జీవితాల్లో 3 రకాల తేడాలు ఉన్నాయి. మొదటి తేడా ఏంటంటే వారి జీవనంలో తేడా. వారి జీవనంలో తేడా. ధనవంతుడు లాజరు వారి జీవనంలో తేడా. పిల్లరా, మంచి ఖరీదైన వస్త్రాలు ధరించుకొని విలాసవంతంగా జీవిస్తూ తడుకు బెళుకు జీవితాన్ని జీవిస్తున్న వాడు ఎవడైనా కనబడితే ఖచ్చితంగా వాడిని మనం ఏమంటాం? ఇతడు బాగా ఉన్నవాడు, బలిసినోడు, ధనవంతుడు తప్పకుండా అంటాం. అటువంటి వాడే ఈ ధనవంతుడు. కులాసాగా ఉన్నాడు, విలాసంగా ఉన్నాడు, జిహ్వకు రుచి అంటారు కదా, అన్ని రకరకాల రుచులు ఉన్నాయి. నాలుక ఏది కోరితే అది ఆయనకి ఇష్టమైనట్టు భూలోకంలో సుఖము అనుభవించాడు. ఎవరి క్రింద వీళ్ళు లేరు, ఎవరి నియంత్రణ కూడా లేదు, అడ్డు లేదు, అదుపు లేదు. ఇదంతా డబ్బు మహిమ, ఇదంతా డబ్బు మహిమ అనుకున్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. చాలాసార్లు డబ్బే ముఖ్యమనుకుంటారు. వీళ్ళని అడిగితే అదే చెప్తాడు. నీ సుఖానికి కారణం ఏంటి? నీ సంతోషానికి కారణం ఏంటి? నీ లగ్జరీకి కారణం ఏంటి? నీ విలాసవంతమైన జీవితానికి కారణం ఏంటి? ఇలాంటి ఖరీదైన దుస్తులు ధరించడానికి కారణం ఏంటి అని అడిగితే ఏం చెప్తాడు చెప్పండి? ఏం చెప్తాడు? నాకుంది. ఏముంది? నాకుంది, నాకు డబ్బు ఉంది. కాబట్టి డబ్బుంది కాబట్టి నేను ఇలా ఉన్నాను. నా సుఖానికి కారణం డబ్బు, నా విలాసానికి కారణం డబ్బు, నా సంతోషానికి కారణం డబ్బు. ధనమే నా సుఖం, డబ్బే నా సుఖం, సంపదలే నా సుఖం అని చెప్తాడు. పిల్లరా, డబ్బు అనేది నకిలీ దేవుడు. డబ్బు అనేది దేవుని అవసరత లేకుండా చేసేది. దేవుని అవసరత లేకుండా చేసేది డబ్బు. అది నకిలీ దేవుడు. అది ఇచ్చేది ఏదైనా నకిలీదే, డబ్బు ఇచ్చేది ఏదైనా నకిలీదే. అది నకిలీ ఆనందాన్ని ఇస్తుంది, నకిలీ సంతోషాన్ని ఇస్తుంది, నకిలీ భరోసా నమ్మకాన్ని ఇస్తుంది. పిల్లరా, ఈ మధ్యాహ్న కాలం ఆలోచించి డబ్బుతో కొనగలిగే వస్తువులకు నువ్వు విలువనిస్తే, డబ్బుతో కొనగలిగే వస్తువులకు నువ్వు విలువనిస్తే డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. వాటిని నువ్వు పోగొట్టుకుంటావు. డబ్బుతో మంచం కొనొచ్చు, కానీ నిద్ర, డబ్బుతో నిద్ర వస్తుందా? ఆలోచించండి. డబ్బుతో పుస్తకాలు కొనొచ్చు, కానీ జ్ఞానం ఇచ్చేది ఎవరు చెప్పండి? దేవుడు. నిద్ర ఇచ్చేది దేవుడు. డబ్బున్నా చాలా మంది పరుపుల మీద పొరులుతున్నారు. నిద్ర లేక కాదు, నిద్ర రాక. నిద్రలో కాదు, నిద్ర రాక. ఎందుకు నిద్ర రావడం లేదు? ఎప్పుడైనా ఆలోచించావా? డబ్బుంటే మంచం కొంటావు, సౌఖ్యవంతమైన మంచం నువ్వు కొంటావు, కానీ నిద్రను కొనలేవు. నిద్ర దేవుడే ఇవ్వాలి. డబ్బుంటే పుస్తకాలు కొంటావు, కానీ జ్ఞానము దేవుడే ఇవ్వాలి. డబ్బుంటే మందులు మాత్రలు కొంటావు, కానీ ఆరోగ్యం ఇవ్వాల్సింది ఎవరు? దేవుడే. డబ్బుంటే బంగ్లా కొంటావు, కానీ సుఖం ఇవ్వాల్సింది దేవుడే. డబ్బుంటే రక్తాన్ని కొంటావు, రక్తాన్ని ఎక్కించుకుంటావు, కానీ ప్రాణం ఇవ్వాల్సింది
నీ జీవాన్ని కాపాడాల్సింది దేవుడే. ప్రియులారా, డబ్బుతో ఒక బంగారు సిలువ చేసి మెడలో వేసుకుంటావు. కలవరి సిలువలో నీ పాపం కోసం, నా పాపం కోసం ఆయన మండు టెండలో ఎరుపెక్కాడు, రక్తము కార్చాడు, గాయాలు పొందాడు. శిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. వేదనకరమైన మరణం, మన పాపపు శిక్ష ఆయన భరించాడు, మన వేదనలు ఆయన భరించాడు, మన వ్యసనాలు ఆయన మోసాడు. ప్రియులారా, ఆయన కార్చిన రుధిర ధారల ద్వారా నీ పాపాలకు క్షమాపణ, రక్షణ. బంగారు సిలువ కాదు, డబ్బుతో ఒక బంగారు సిలువ చేసుకోవచ్చు, మెడలో వేసుకోవచ్చు. కలవరి సిలువలో ప్రాణం పెట్టి రక్తాన్ని ధారపోసి సిద్ధపరిచిన అమూల్యమైన రక్షణ, వెలకట్టలేని రక్షణ. నువ్వు డబ్బుతో కొనగలవా? అది ఉచితం. దానికి వెల ఆయనే చెల్లించాడు. మన విమోచన క్రయధనం చెల్లించాడు. విమోచన పత్రాన్ని నీ చేతికి ఇచ్చాడు. ప్రియులారా, ఆలోచనది. డబ్బుతో బంగారు సిలువ కొనుక్కోవచ్చు, కానీ సిలువ పైన యేసుక్రీస్తు రక్తాన్ని, ఆయన ఇచ్చిన అమూల్యమైన రక్షణను నువ్వు డబ్బుతో కొనలేవు. డబ్బుతో కొనలేవు. అది ఉచితం. ఉచితమే కానీ విలువలేంది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ధారపోశాడు. ఎంత విలువైంది, అందుకే అమూల్యమైంది. ఎంత డబ్బిచ్చినా దొరకనిది. ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు. చిన్న మాట ప్రార్థన చేస్తే ఆయన నీ పాపాలు క్షమించే రక్షణనిస్తాడు. కాబట్టి డబ్బుతో కొనగలిగే వస్తువులకు నువ్వు విలువనిస్తే, డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. అనురాగాలు కొనగలవా? ఆప్యాయతలు కొనగలవా? మంచి మర్యాదలు కొనగలవా? సంస్కారాన్ని కొనగలవా? కొనగలవా? డబ్బుతో కొనగలవా? డబ్బుతో సంస్కారం వస్తుందా? డబ్బుతో మంచి మర్యాదలు కలుగుతాయా? డబ్బే ముఖ్యమా? డబ్బే ప్రాధాన్యమా? అనేది సుఖానికి ఆధారం అనుకుంటున్నావా? ప్రియులారా, కాబట్టి డబ్బేనా సుఖం? ఈ తలుపు బ్యాంకుల జీవితానికి నా డబ్బు నాకు ఆధారం. నేను ఏమైనా తింటాను, ఏమైనా తాగుతాను, ఏమైనా చేస్తాను. నాకు అడ్డు అదుపు లేరు, నాకు నియంత్రించేవారు ఎవరు లేరు. ప్రియులారా, ధనవంతుడు అన్నాడు కానీ అతని పేరు ఉందా లేదా? లేదు. పరలోకంలో కూడా లేదు. గల్లంతు ఎవరి పేరు? భూలోకంలో వాళ్ళకి చాలా పేర్లు ఉంటాయి. కోటీశ్వరుడు అనే పేరు ఉంటుంది, ఐశ్వర్యవంతుడు అనే పేరు ఉంటుంది, ధనవంతుడు అనే పేరు ఉంటుంది, సంపన్నుడు అనే పేరు ఉంటుంది. క్షమించండి, సంపత్ కుమార్ అంటారు కదా, అంటే ఈ జోబులో డబ్బులు ఉన్నాయో లేదా, పేరు అయితే ఉంది కదా, సంపత్ కుమార్ అంటారు. సరే, మంచిది. ఎవరైనా ఉంటే క్షమించండి. పిల్లరా, పేర్లు ఉంటాయి. భూలోకంలో వాళ్ళకి చాలా పేర్లు ఉంటాయి. కానీ ఎవరి పేరైనా జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడకపోతే వాడు అగ్ని గంధకములతో మండే గుండములో పేరు లేదు. అటెండెన్స్ రిజిస్టర్ లో పేరు లేకపోతేనే పిల్లోడు క్లాస్ రూమ్ లో కూర్చోడు, తరుపుతారు బయటికి. జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే, బైబిల్లో అతని పేరు రాయబడలేదు, జీవ గ్రంథంలో కూడా రాయబడలేదు. పిల్లారా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో వంట దూరుట. సూది బెచ్చములో వంట తోక కూడా దూరదు.
కానీ ఒకవేళ సూది బెజంలో వంటైనా దూరొచ్చంట. కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. అంటే అపార్థం చేసుకోవద్దండి. పరలోకానికి వెళ్లకుండా చేసేట్టు డబ్బు అంటే డబ్బు కాదు. అబ్రాహాము ధనవంతుడే, పరవయసులో ఉన్నాడు. మోసే ధనవంతుడే, బర్నబా ధనవంతుడే, జక్కయ్య ధనవంతుడే. అయితే వారు ధనమును నమ్ముకోలేదు, వారు దైవాన్ని నమ్ముకున్నారు. డబ్బు పరలోకానికి ఆటంకం కాదు. ఆ డబ్బు ఆడించే ఆటలు ఉన్నాయే, ఆ నాటకాలు ఉన్నాయే, ఆ వేషాలు ఉన్నాయే, ఆ పొరలు ఉన్నాయే, అవి ఆటంకం. ప్రియారా, వాడు బహుగా సుఖపడవాడంట. అది ఏదో జాతరని, ఉరుసని, తిరణాలని, పండుగని మన 3 నెలలకో 6 నెలలకో ఏదో అంత 1/2 కిలో కూర తెచ్చుకొని సంబరపడతా ఉంటాం. అంతేనా? వీడి పరిస్థితి అట్టగా ఇది చూడు. కావాలని చదవండి. 19వ వచనంలో, అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను, ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రాలు, లెనిన్ క్లాత్ అనమాట. బాగా గాలాడాల, ఉక్కపోత లేదు, అంత కూల్గా. ఎట్లుంటాడు? ఈరోజు కూలర్లు ఉన్నాయి, ఆ రోజు కూలర్లు అవే. ఏవి? సన్నపు నార వస్త్రాలు, నారబట్టలు కాదు. నారబట్టలు కట్టుకునే వాళ్ళు పేవాళ్ళు, సన్నపు నార వస్త్రాలు ధరించుకునే వాళ్ళు ఉన్నోళ్ళు. అదే చెప్పాడు. ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినం మనకి స్పెషల్. ప్రతిరోజు స్పెషల్ డే. ఓట్ల ముందు రాసేటారు కదా, ఈరోజు స్పెషల్. ఎన్నో ఉంటాయి కానీ ఈరోజు మా స్పెషల్ రొయ్యల బిర్యానీ. చాలా ఉంటాయి కానీ ఈరోజు మా స్పెషల్ ఏంటి? రొయ్యల బిర్యానీ. వీళ్ళ ఇంటి ముందు కూడా రాసింటారు. వీడు ఏం తింటాడో ఆ రోజు ఆ దినచర్య రాసింటారు. ప్రతిరోజు వీడికి స్పెషల్. చూడండి, బహుగా సుఖపడుచున్నాడు. ప్రతిదినము బహుగా సుఖపడుచున్నాడు. ఎంత లగ్జరియస్ లైఫ్, ఎంత విలాసవంతమైన జీవితాన్ని తన గడుపుతున్నాడు. పిల్లరా, కూడెక్కువైతే కువ్వడం ఎక్కువ అవుతుంది కదా. కువ్వడం కూడా ఎక్కువ. కొంతమందికి కూడ ఎక్కువైతే కువ్వడం కూడా ఎక్కువ. కూడుతో పాటు కువ్వడం, ఎగతాళి, చిన్నదంటే ఎగతాళి, తక్కువ వారంటే ఎగతాళి, లేని వారంటే ఎగతాళి, చిన్న చూపు ఆటోమేటిక్గా వస్తుంది. ఒక ఫారెస్ట్లో ఒక చింపాంజీ చచ్చిపోయింది. వాడు ప్రతిరోజు ఉద్యోగం కోసం వెళ్తా ఉన్నాడు. ఆ గేట్ దగ్గర వాళ్ళని వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఒరే, మా జూ పార్కులో ఏ పోస్టు లేదురా, నువ్వు చేస్తానంటే ఒక పోస్ట్ ఉంది అన్నాడు. ఏదైనా కానీ చేస్తాను సార్, రోజు తిరుగుతా ఉన్నా, ఏదో ఒకటి వేయండి అని. ఒక సింపాంజీ చచ్చిపోయింది. దాని అంతా తీసేసి తోలుగీలు అంతా రెడీ చేసి పెట్టిండు. నీవు ఆ తోలు ధరించుకొని చెట్టు మీద కూర్చోవాలి. ఎందుకంటే అందరూ చింపాంజీ లేదని పిల్లలు అడుగుతా ఉన్నారు. నువ్వు కూర్చుంటే చాలు, అదే నీ డ్యూటీ. సాయంకాలం వరకు కూర్చుంటే చాలు. జూ మూసేస్తావు, ఇంకా నువ్వు ఇప్పుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇదేదో బాగుంది అనుకున్నాడు. చెట్టు మీద కూర్చునేది కదా చల్లగా. ఇట్లాంటి ఉద్యోగాలు ఎవరు వద్దంటారు? సరే, మొత్తానికి ఆ ఉద్యోగంలో మనోడు చేరిపోయినాడు. టైంకి వెళ్తాడు, వేసుకుంటాడు, చెట్టు మీద కూర్చుంటాడు. ఈ పిల్లలు చూడడానికి వచ్చిన ఊరికే ఉంటారు. ఆ చింపాంజీ చూసాక బిస్కెట్ ఇసిరేది తింటాడు, చాక్లెట్ ఇసిరేది తింటాడు, పండు ఇసిరేది తింటాడు. కూడెక్కువైంది. ఇప్పుడు ఏమెక్కువైంది? వాడు కూర్చుంటాడా?
ఇంకా కొంచెం వాళ్ళు అలరించాలని ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మకి చింపాయి మాదిరి తోకాడించుకుంటా ఇట్లా దూకుతా ఉన్నాడు, ఆడు దూకుతా ఉన్నాడు. పాపం చిన్న కొమ్మ అది ఇరిగి సింహపోల్లో పడింది. సింహపోల్లో పడింది. చింపాంజీ సింహపోల్లో పడింది. ఊరికే ఉంటే సరిపోయింది. ఎక్కడ పడింది ఇప్పుడు? సింహం ముందుకు వస్తా ఉంది. సింహము ముందుకు ఈడు వెనక్కిపోతా ఉన్నాడు. ఇంకెంతవరకు పోతాడు చెప్పండి? అది ముందుకు వచ్చేసింది. భయపడ్డాడు, చెమట్లు పట్టాయి, ఏం అర్థం కాలేదు. ఏయ్ నేను కూడా నీ మాదిరి ఉద్యోగానికి వచ్చినాను, ఎందుకు భయపడతావు అనేది. ఏది అవునా? ఎప్పటికీ నేను 6 నెలల ముందు చేరే జీతం ఎంత? ఇవి మాట్లాడుకుంటుండే పిల్లరా కదా. కూడు ఎక్కువైతే ఏమవుతుంది? ప్రతిరోజు సుఖం అనుభవిస్తాడు. ఈరోజు లేదనడానికి లేదు. 20వ వచనం చూడండి. 20వ వచనం నేను ముగించేస్తాను. లాజరు ఒక దరిద్రుడు ఉండేను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకేను. లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను అన్నాడు. లాజరు అనే మాట ఎలియాజరు అనే మాటలో నుంచి వచ్చింది. ఎలియాజరులో నుండి వచ్చిన మాటే లాజరు. లాజరు అంటే అర్థం ఏముంటుంది తెలుసా? దేవుడైనా సహాయం. ధనవంతుడు ఏమంటాడు? ధనమేనా సుఖం. చూడండి జీవితంలో ఎంత తేడా ఉందో. వారి జీవితంలో ఎంత తేడా ఉందో చూడండి. డబ్బేనా సుఖం. ధనవంతుడు అంటాడు. లాజరు అంటే అర్థం ఏంటి? దేవుడైనా సహాయం. కురుపులున్నా, బాధలున్నా, ఆకలి ఉన్నా, నొప్పులు ఉన్నా, జ్వరాలు ఉన్నా, పేదరికం ఉన్నా, కష్టమున్నా, కన్నీళ్ళు ఉన్నా, బాధ ఉన్నా, శ్రమ ఉన్నా, లోపల పేదలు మాడిపోయిన, కురుపులకు పూసుకోవడానికి ఆయింట్మెంట్ లేకపోయినా దేవుడే నా సహాయం. నమ్ముకున్న వాళ్ళు ఇట్లే ఉంటారు. విశ్వాసం ఇట్లే ఉండాలి. దేవుని పిల్లలు ఇలాగే జీవించాలి. వారు ఇలాగే బ్రతకాలి. వారి జీవన శైలి ఇది. జ్వరం వస్తే ఏం దేవుడు? బాగైతే దేవుడు కాదు. పాస్ అయితే దేవుడు, ఫెయిల్ అయితే ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు స్తుతిగుడికి పెట్టారా? నిజంగా పెట్టరు. ఎందుకు పెడతారు? మా ఆదంలో ఒక అబ్బాయి 5 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు, ఒక సబ్జెక్ట్ మాత్రమే పాస్ అయ్యాడు. అందరికీ చాక్లెట్లు పంచినాడు. ఎందుకు? దేవుడు నాకు ఒక సబ్జెక్ట్లో విజయం ఇచ్చాడు. ఆలోచించి పిల్లరా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడైనా సహాయం. ఎలియాజరు. సామెతల గ్రంథం 22:2 చదవండి త్వరగా. సామెతల గ్రంథం 22:2. ఈ లోకంలో ఒకరు ధనవంతుడుగా, ఈ లోకంలో ఒక పేదవాడిగా సృష్టించింది దేవుడే. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు. వారందరినీ కలుగజేసిన వాడు దేవుడే. వారెందుకు ధనవంతుడయ్యాడు? ప్రశ్నించడానికి నీకు అధికారం లేదు.
వీడెందుకు పేదవాడిగా పుట్టాడు అడగడానికి నీకు అధికారం లేదు. ఐశ్వర్యవంతులను పేదవారిని ఆయనే కలగజేశాడు. తారతమ్యాలు పేదలు ఆయనే పెట్టాడు. ఆయన సృష్టికర్త. నన్నెందుకు ఇలా చేశావని కుమ్మరిని వాడిని ప్రశ్నించగలదా? ప్రశ్నించకూడదు. కొంతమంది పిల్లలు అనుకుంటుంటారు, నేను వాళ్ళ కుటుంబంలో పుట్టింటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, నేను వాళ్ళ కడుపులో పుట్టింటే. పిల్లరా, అలాంటి కోతి ప్రశ్నలు అడగొద్దు. ఆయన 1000 ప్రశ్నలు వేస్తే ఒక్కదానికి కూడా జవాబు చెప్పలేదు. ధనికులను దరిద్రులను కలగజేసిన వాడు ఆయన. నన్ను దేవుడి స్థితిలో ఉంచాడు, అందుకు స్తోత్రం. పిల్లరా, ఆలోచన చేయండి కదా. ఈయన జీవన విధానం ఏంటి? ధనవంతుని ఇంటి వాకిట. వాడి జీవిత అనుభవంలో వాడు ఏదైనా ఒక మేలు చేశాడంటే, వాడి జీవిత అనుభవంలో వాడు ఏదైనా ఒక మేలైతే చేశాడంటే ఒకే ఒక మేలు చేశాడు. ఎందుకంటే ఈ దరిద్రుని వాకిట ఉండనిచ్చాడు, అంతే. అదొక్క మేలే చేశాడు వాడు, అంతే. అంతకంటే ఏం చేయలేదు. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను తింటూ జీవనం సాగించాడు. రొట్టె ముక్కలంటే వాళ్ళు చేతులు తుడుచుకోవడానికి, మన బట్టతో చేతులు నీళ్లతో కడుక్కొని బట్టతో తుడుచుకుంటాం కదా. వాళ్ళు చేతులు కడుక్కొని ఒక 4-5 రొట్టెలతో చేతుల్ని శుభ్రం చేసుకొని ఆ రొట్టెలు ఇట్లా పారేస్తాడంట. అర్థమైంది కదా? రొట్టెలు ఇసిరేస్తాడంట. మన చేతులు కడుక్కొని చేతి గుడితో తుడుచుకుంటాం. అట్లా 4-5 రొట్టెలు తీసుకొని చేతికి అంటిన మురికి తుడుచుకొని చేతి శుభ్రం చేసుకొని ఆ తుడుచుకున్న రొట్టె ముక్కలు అట్లా పారేస్తాడంట. ఆ పారేసిన రొట్టె ముక్కలు తిని, ఇలాంటి స్థితిలో కూడా దైవభక్తి కలిగి ఉండడం సాధ్యమా? నువ్వైతే ఆ ధనవంతుడు సాగు కొరుకుంటావు, పళ్ళు కొరుకుతూ ఉంటావు. ఆలోచన చేయి. ఒకరి కడుపు నొప్పి తీవ్రంగా వచ్చిందంట, పెద్ద హాస్పిటల్ తీసుకుపోయారు. డాక్టర్ అడిగాడు మర్యాద, ఎందుకు వచ్చింది అంటే, ఏం తిన్నావు అడుగుతాడు, ఎందుకు వచ్చింది. పక్కింటాడు కలర్ టీవీ కొన్నాడు. అప్పటి నుంచి, ఎప్పటి నుంచి అంటే వాడికి ఎప్పటి నుంచి వాడు కలర్ టీవీ కొన్నప్పటి నుంచి కడుపు నొప్పి స్టార్ట్ అయ్యింది. అంతకుముందు బాగానే ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, మత్సరము ఎముకలకు కుళ్ళు. పిల్లరా, ఈ లాజర్కి అలాంటి కుళ్ళేం లేదు. వాడు విసిరేసిన రొట్టె ముక్కలు కోసం తింటున్నాడు, జీవనం సాగిస్తున్నాడు. అతడి జీవితంలో ఏదైనా ఆదరణ కలిగిందంటే అక్కడ ఉండే కుక్కలు, విసురు పారేసిన రొట్టె ముక్కలు, ఆ కురుపులు నాకే కుక్కలు. ఇదే అతని ఆదరణ, ఇదే అతని జీవన శైలి. పిల్లరా, అతని జీవితానికి ఇతని జీవితానికి ఎంత తేడా ఉంది. ధనవంతుల జీవితానికి దరిద్రుల జీవితానికి ఎంత తేడా. జీవనంలో తేడా. లాజరు పేదవాడు కాబట్టి రక్షణ పొందాడని కాదు, అతడు ధనవంతుడు కాబట్టి రక్షణ పొందలేదని కాదు. పిల్లరా, పేదరికాన్ని బట్టి ఎవరు పరలోకానికి పోరు. డబ్బును బట్టి పరలోకానికి ఎవరు దూరంగా ఉండరు. ఇతడు దేవుని యందు నమ్మిక వచ్చాడు, విశ్వాసం వచ్చాడు, భక్తి కలిగిన వాడు, రక్షణ పొందాడు. ఇద్దరు యూదులే. రెండవదిగా సమాధిలో తేడా, జీవనంలో తేడా. రెండవదిగా
సమాధిలో తేడా చూడండి. 22వ వచనం చదువుదాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. వీరి సమాధిలో తేడా ఏంటంటే దరిద్రుడు చనిపోయాడు, సమాధి చేసిన వాళ్ళు లేడు, పాతి పెట్టడం లేడు, సరి అయిన సంస్కారం కూడా జరగలేదు అతనికి. ఈడ్ చేశారు భూలోకంలో. పిల్లరా, చనిపోయే ముందు విశ్వాసులు వృద్ధులు మా జిల్లాలో మాకు 5,000 10,000 ఇచ్చి చనిపోతారు. కారణం ఏంటంటే కొడుకులు పట్టించుకుంటారో పట్టించుకోరో, సార్ ఇంక ఏది పడినా మీరు వేసుకొని చేయండి, ఇది మాత్రం మీ దగ్గర ఉంచండి. ఎందుకంటే వాళ్ళకి జరగాల్సిన సంస్కారం జరగాల, సువార్త ప్రకటించబడాలా, మంచి ఊరేగింపుగా సమాధిలో తోటకు తీసుకొని వెళ్ళాలా, బాక్స్ చేయించాలి. అది బాక్స్లో పెట్టండి అంటే వాళ్ళ కోరిక అనమాట. చివరి కోరిక ఉంటుంది కదా, అదే వాళ్ళ కోరిక. ఈ కోరిక కూడా తీర్చకపోతే మనం ఏం పిల్లలం? వాటాలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు చనిపోతే సావు ఖర్చు వాటాలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎంత ఘోరమైన విషయం పిల్లారా, ఎంత నీచమైన విషయం. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాబట్టి పాతి పెట్టబడ్డాడని రాయబడలేదు. ధనవంతుడు చనిపోయాడు. చనిపోయి ధనవంతుడు కూడా చనిపోయాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ధనవంతులు అట్లే ఉంటారా? సన్నపు నార వస్త్రాలు ధరించుకుంటే, ఊదా రంగు బట్టలు ధరించుకుంటే, ప్రతిరోజు బలమైన ఆహారం తింటే అలాగే ఉంటారా? దరిద్రుడు చనిపోయాడు నిజమే, ధనవంతుడు ఏమైనా అలాగే ఉంటాడా? వాడు చనిపోడా? మరణం అందరికీ వచ్చును. ఆలోచన చేయండి. మరణానికి ఏ తేడా లేదు. ధనవంతుడని ఏమైనా భయపడుతుందా? పేదవాడు ఏమైనా జాలి చూపిస్తుందా? పిల్లలని ఏమైనా కనికరిస్తుందా? పెద్దలని ఏమైనా గౌరవిస్తుందా? అధికారులను ఏమైనా భయపడుతుందా? చిన్నవారని పెద్దవారని వృద్ధులని ఏమైనా దయ చూపిస్తుందా? మరణానికి అంతరానితనం లేదు. ఎవరినైనా తాకేది మరణం మన ఇంటి కిటికీలను ఎక్కుతున్నదని ఇర్మియా గ్రంథంలో రాయబడింది. వీధిలో పసిపిల్లలు లేకుండా, ఎవరు లేకుండా మరణము మన ఇంటి కిటికీలను ఎక్కుతున్నది. మరణం మానవుని బ్రతుకుతున్న రోజులు ఇవి. సంసారం ఖాయమా? చావు ఖాయమా? చావే ఖాయం. ఏనాడైనా నువ్వు చనిపోతావు. మనమందరము చనిపోవద్దు కదా. ఒక తెలివైన స్త్రీ పలికిన మాట ఇది. నీళ్లు ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీరు, ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె మనం ఉన్నాం. నిష్కారణంగా చనిపోయేవారు చాలా మంది ఉన్నారు. లారీ జీపు ఢీకొని సైక్లిస్ట్ చచ్చాడంట. ఢీకొనిందేమి? లారీ జీపు. చచ్చింది ఎవరు? సైక్లిస్ట్. నిష్కారణంగా మానవుని పైన మరణం రాలుతున్న దినాలు. ధనవంతులైనా చనిపోతారు, పేదవారైనా చనిపోతారు, వృద్ధులైనా చనిపోతారు, యవనస్తులైనా చనిపోతారు. చావులేని ఊరేది, చావులేని ఇల్లేది, సమాధులు లేని ఊరుంటారు.
బ్యాంకు లేకపోవచ్చు, పోస్ట్ ఆఫీస్ లేకపోవచ్చు. ప్రియులారా, యోబు గ్రంథం 21:23 చదవండి. యోబు గ్రంథం 21:23 చదవండి. ఒకడు తన కడవలలో పాను నిండి ఉండగా, ఎముకలలో మూలగా బలిసి ఉండగా, సంపూర్ణ సౌఖ్యము నెమ్మదియు కలిగి నిండు ఆయుష్యముతో మృతి చెందును. కడవల్లో పాను నిండి ఉన్నాయి, ఇంట్లో సమృద్ధి. ఎముకల్లో ఇంకా మూలగా బలిసి ఉంది, సంపూర్ణమైన సౌఖ్యం ఉంది. అయినా చనిపోతాడు, మరణాన్ని ఏమి ఆపలేవు. మరణానికి అడ్డు ఏది? ప్రియులారా, తర్వాత చదవండి. వేరొకడు ఎన్నడూ క్షేమమనున్నది దాని నెరుగక. అసలు క్షేమం అంటేనే తెలీదు. ఏం బాగున్నావా అనడానికి కూడా లేదు ఆయన. ఎందుకు? ఏం బాగు? కూరపలు. ఏం బాగు? కుక్కలు. ఏం బాగు? వాడు పారేస్తే ఎన్నడూ క్షేమమను దాన్ని ఎరగక మనో దుఃఖము గలవాడై మృతి నొందును. ఇరువురు సమానముగా మట్టిలో పడుకొందురు, పురుగులు వారిద్దరిని కప్పును. అంతే సంగతి. ప్రియులారా, ఇదే మన జీవితం భూలోకంలో. ధనవంతుడు చనిపోతాడు, లేనివాడు చనిపోతాడు, అందరూ చనిపోతారు. శిథిలమైపోవు ఈ గుడారం అన్నారు. ఈ దేహం శిథిలమైపోయేది. ఇలాగే ఉండేది కాదు. అయితే ఘనంగా సంస్కారాలు జరిగే ధనవంతుడికి అంతే, పేదవాడికి దాఖలాలే లేవు, పాతి పెట్టినట్టుగా. పిల్లరా, వారి సమాధిలో జీవనంలో తేడా ఉంది, సమాధిలో కూడా తేడా ఉంది. పాలరాతితో సమాధి కట్టి నాకు తెలిసి నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి వాడు ఏమేమి తింటాడో అన్ని తీసుకుపోయి సమాధి మీద పెడతా ఉంటాడు. తినరా స్వామి కదా. సచ్చినప్పుడు ఏడ్చేదేదో కొంతమంది ఎంత బాగా తింటుంటారు. ఈరోజు తిను అని పెడతావు కొన్ని గింజలు నోట్లో పెట్టింటాడు. ఏం తింటాడు? ముక్కలో నష్టం పొడి పెడతాడు. ఏం చేస్తాడు? ఎన్నో చేస్తారులే, నాకు తెలుసు. ఎన్నో చేస్తారు. నాకు బొరుగులు చదువుతారు. ఎందుకంటే ఆ రోజుల్లో పూర్వకాలంలో జాతరలకు పోయి తిరణాలకు పోయి బొరుగులు తెచ్చేవాడు. అట్లా ముసలివాళ్ళు లేచి కూర్చునేవాడు. దేనికి? బొరుగులకి. అందుకని బొరుగులు చదువుతారు. లేచి కూర్చుంటాడేమో. లేచి కూర్చుంటాడు. కొంతమందికి డబ్బులు చిల్లర అంటే ఇష్టము. చల్లుతారు, లేచి కూర్చుంటారు. డబ్బులు చల్లినా లేచి కూర్చోరు, బొరుగులు చల్లినా లేచి కూర్చోరు. టపాసులు పెడతారు మా చిత్తూరులో. డమ్మని శబ్దానికైనా లేపుతాడేమో అని. ఏమో లేస్తాడేమో. మళ్ళా సమాధి అక్కడికి శ్మశానం తీసుకునే చోట బట్ట చించి చూస్తారు ముక్కు దగ్గర. ఏమో ఏదైనా గాలి వచ్చిందేమో అని, మరలా తిరిగి వచ్చిందేమో. ఏమీ లేదు, ఏమి రావు. చూడు ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు మనిషి, ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు. పిల్లలు ఒకవేళ పొరపాటు లేచి కూర్చుంటే పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటి? ఆలోచన. పరిస్థితి ఏంటి? కాబట్టి వారి జీవనంలో తేడా, వారి సమాధిలో తేడా. మూడవది 23 నుండి 31 వరకు వారి నిత్యత్వంలో కూడా తేడా. వారి నిత్యత్వంలో
వారి నిత్యత్వంలో తేడా. చూడండి 23 చదవండి. అప్పుడు అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు ఎవరతడు? ధనవంతుడు. ఇతడే మన హీరో. మన హీరో అడ్రస్ ఎక్కడ చెప్పండి? పాతాళము. పాతాళము. దేవుని కాకుండా డబ్బును నమ్ముకున్నవాడు, డబ్బే ప్రాధాన్యం అన్నవాడు, ఇహలోక సంబంధమైన వాటితో మాత్రమే నేను తృప్తిగలను అని వాటిపైన విశ్వాసం ఉంచిన వాడు, అది ఎక్కడికి తీసుకెళ్ళింది అండి? పాతాళము. ఇదిగో అతడు చెప్పండి, పాతాళములో బాధపడచ్చు. కనులెత్తి దూరం నుండి అబ్రాహామును అతను రొమ్మున కనులెత్తి చూస్తే అబ్రహాం ఉన్నాడు. అప్పుడు అర్థమైంది. అంటే అబ్రహామును గుర్తుపట్టాడంటే ఇతడు ఎవరు చెప్పండి? ఇతడు యూదుడు. అబ్రహామా నా తండ్రి, మై ఫాదర్ అంటున్నాడు. ఎవరిని? అబ్రహాం. పాతాళంలో పడి కాలుతూ ఉంటే అప్పుడు అబ్రహాము కనబడ్డాడు. అబ్రహాము నీ తండ్రి అయితే, అబ్రహాము నీ పితరుడైతే ప్రయోజనం ఏంటి? అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడేను. అబ్రహాము దేవుని యందు విశ్వాసము ఉంచాడు. విశ్వాసులకు తండ్రి, పిశాచులకు కాదు తండ్రి. ఆయన ఎవరికి తండ్రి? విశ్వాసులకు. నమ్మిన వారికి తండ్రి, విశ్వాసులకు తండ్రి. ఆ తర్వాత చూడండి, చదవండి. ఆ తర్వాత చదువుతాం. చూడండి, నేను ముగించేస్తా. తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడు. నేను ఇక్కడ అల్లాడుతున్నాను అగ్నిలో. వాళ్ళు లాజర్ని పంపు. ఇంకా లాజర్ ఇతని వాకిటికి, ఇతని ఇంటి వాకిటి ఉన్నట్టుగా ఆ లాజర్ని చిటికి వేలతో ముంచి అక్కడి నుంచి ఒక బొట్టేస్తే అది పాతాళంలో. చూడండి, కరెక్ట్. ఈయన చిటికిన వేలలో ముంచాలంట, ఇటు వదలాలంట. ఆ నీళ్ళ చుక్క ఎవరి నాలుగు మీద పడుతుందంట? అది అయ్యే పనేనా? వాడు కూడా అక్కడ ఎందుకు ఉండాలి? వాడిని కూడా ఇక్కడికి. ఇంకా బుద్ధి రాలేదు, అహంకారం తగ్గలేదు. పిల్లరా చెప్పాడు, పాతాళంలో బాధపడచ్చు తండ్రి అయిన అబ్రహామా కదా. నీళ్ళలో ముంచిన నాలుకను చల్లార్చుడు లాజర్ను నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేశాను. పిల్లరా కేకలు వేశాను. ఆ తర్వాత ఏమన్నాడు చెప్పండి? కుమారుడా నీవు నీ జీవిత కాలం, తండ్రి అన్నాడు కాబట్టి ఏమనాల్సి వచ్చింది? కుమారుడు అనాల్సి వచ్చింది. ఏ కుమారుడైనా? నమ్మిన కుమారుడా, నమ్మని కుమారుడా? యూదా కుమారుడు అంతే. ఈనాటికి యూదులు నమ్మలేదు యేసుక్రీస్తు ప్రభువును. ఇంకా మెస్సియా వస్తాడని ఎదురు చూస్తున్నారు. సృష్టిని బట్టి అందరూ దేవుని కుమారులే. సృష్టిని బట్టి అందరూ దేవుని కుమారులే. శిలువను బట్టి, ఆయన రక్తాన్ని బట్టి, రక్షణను బట్టి నువ్వు ఆయన కుమారుడువా. సృష్టిని బట్టి ఆయన కుమారుడులే. అందరూ ఆయన కుమారులే సృష్టిని బట్టి. కానీ రక్షణను బట్టి, విశ్వాసాన్ని బట్టి నువ్వు దేవుని కుమారుడవా? అట్లయితే నువ్వు అబ్రహాము రొమ్మున ఉంటావు, పరదేశంలో ఉంటావు, నెమ్మదిగా ఉంటావు. లాజరు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు అక్కడ యాతన పడుతున్నావు. ఇదే తేడా. నువ్వు చాలా దినాలు సుఖపడ్డావు, నీకు ఇష్టమైనట్టు సుఖాన్ని అనుభవించావు. ఇప్పుడు యాతన పడుతున్నావు. అతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. అమ్మా, నీకెక్కడ నెమ్మది లేకపోతే ఎక్కడుంది నెమ్మది? యుగ యుగాలు ప్రభుత్వం, పరవయసు, ఆ నిత్యత్వంలో నీకు నెమ్మది. అక్కడ కురుపులు లేవు, గాయాలు లేవు, బాధ లేదు, నొప్పి లేదు, ఆకలి లేదు. అలాంటి మంచి నగరము లాజరు ఉన్నాడు.
తర్వాత ఏమంటాడు? తర్వాత ఏమంటాడు? లాజరు అక్కడికి రాలేడు, నువ్వు ఇక్కడికి రాలేవు. రాజాలకుండునట్లు భోజాలకుండునట్లు కదా, రాజాలకుండునట్లు భోజాలకుండునట్లు ఒక అగాధం ఉంది. నువ్వు నన్ను చూస్తున్నావు కానీ నువ్వు రాలేవు. లాజర్ని పంపమంటున్నావు, లాజర్ని పంపలేదు. రాజాలకుండునట్లు భోజాలకుండునట్లు ఒక అగాధం ఉంది. అగాధాన్ని నువ్వే పెంచి పోషించావు. ఇంటి వాకిట లాజరు ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు. అక్కడున్నది కొన్ని మీటర్ల దూరమే, కానీ ఇక్కడ ఉన్నది కొన్ని వేల మీటర్ల దూరం. పిల్లరా ఆలోచన చేయి, ఎంత తేడా నిత్యత్వంలో, ఎంత తేడా. వాడు యాతన పడుతున్నాడు, సుఖపడుతున్నాడు, నెమ్మది పొందుతున్నాడు. ఇరవై 27వ వచనం. అప్పుడు అతడు తండ్రి అలాగైతే ఐదుగురు, ఇప్పుడు తెలిసింది 5 సోదరులు ఉండేది. కొంతమందికి కళ్ళు ఎక్కడ తెరవబడతాయి? భూలోకంలో ఉండగా మీకు తెరవబడవు. ఇంకా నమ్మని సహోదరులు ఎంతమంది ఉన్నారు? నమ్మని సహోదరులు ఎంతమంది ఉన్నారు? నమ్మని పిల్లలు ఎంతమంది ఉన్నారు? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మీ బంధువర్గంలో ఎంతమంది ఉన్నారు? ఇంకా మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు? నీకు భారం లేదా? పాతాళంలో పడితే కానీ భారం రాదా? లాజరు పప్పు మృతులలో నుండి ఒకడు లేచిమని చెబితే నమ్ముతారు. అయ్యా ఒకటి లేపారు లాజర్ని, మళ్ళా లాజర్ని చంపారు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచారు. ఎంతమంది నమ్మారు? భూతమన్నారు. మృతుల్లో నుండి లేచి చెబితే ఎవరు నమ్మరు? అక్కడ చెప్పేవాళ్ళు ఉన్నారు, మోసే ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు. వారి మాటలు వింటే చాలు. అందుకే వీధిలోకి వెళ్ళి మనం చెప్పేది, ఈనాడు రక్షణ పొందడానికి నువ్వేం చేయాల్సిన పని లేదు. ప్రవక్తలు చెప్పే మాటలు విను, దైవ సేవకులు చెప్పే మాటలు విను, సువార్తను విను, సువార్తను నమ్ము, సువార్తను విశ్వసించు. సూక్ష్మంలో మోక్షం వినట వలన విశ్వాసము కలుగును. పిల్లరా, వినట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. ఆయన శిలువ సువార్త మార్చలేదంటూ లేదు. మోసే ప్రకటిస్తున్నాడు, ప్రవక్తలు ప్రకటిస్తున్నారు. వారి మాటలు విను, వారి మాటలు విను, వారి మాటలు విను, వారి మాటలు నమ్ము. చెప్పాడా లేదా? అబ్రహాం చెప్పాడు. మృతుల నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాడు. అందుకు అతడు మోసే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరు. అసలు ఈ మాటలే వినలేదు. మృతుల్లో నుండి లేచి చెప్తే వింటారా? మాట వినడం క్షేమం కదా, మాట నమ్మడం సులభం కదా, సువార్తను విశ్వసించడం చాలా తేలిక కదా. 7 మార్లు మునగమన్నాడు యోర్దానులో, అది కష్టమా? మునిగేదే కదా. మా దేశంలో ఆ నదులు లేవా, ఈ నదులు లేవా, అక్కడ లేవా, ఇక్కడ లేవా అన్నాడు కదా. మునుక్కోకుండా ఉంటే ఏం పరిస్థితి? కుష్ఠరోగంతో చచ్చేవాడు. నయమాని పేరు బైబిల్ చరిత్రలో ఉండదు, జీవ గ్రంథంలో కూడా ఉండదు. పేరు లేని ఒక దైవ సేవకుడు చెప్పాడు, అయ్యా చాలా చిన్న విషయమే కదా, పోయి మునుగన్నాడు. యోర్దాను ప్రభువైన యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలకు సాక్ష్యం. ఆయన మరణ పునరుత్థానాల యందు ఎవరైతే విశ్వసిస్తారో మునుగుతారో, నమ్ముతారో, పూర్తిగా సంపూర్ణంగా విశ్వసిస్తారు, రక్షణ. పిల్లరా, దేవుడు తనకిచ్చిన అవకాశాలన్నిటినీ ధనవంతుడు పోగొట్టుకున్నాడు. మొదటిది ఏంటంటే దేవుడు తనకు ఒక మంచి స్థితి ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, సుఖం ఇచ్చాడు, సంపదలు ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినా ఇది దేవుడు ఇచ్చాడని నమ్మలేదు. ఇక ప్రేమించాడా? దేవుడు ఇచ్చిందే. ఒకసారి నీ స్థితి ఏంటో తెలుసుకో, దాన్ని బట్టి అయినా నువ్వు అంగీకరించాలి కదా. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. రెండవది ఏంటంటే, యూదుడు కాబట్టి ప్రతి సబ్బాతు దినాన అక్కడుండే దేవాలయంలో సునగోగులో
ధర్మశాస్త్రం వల్లించబడుతుంది, ధర్మశాస్త్రం చెప్పబడుతుంది, ప్రకటించబడుతుంది. ఈ ధనవంతుడు బిర్రగా తిని నిద్రపోయాడే కానీ ఆ ధర్మశాస్త్రము పలుకులు వినలేదు. ప్రతి శనివారం సబ్బాతు దినాన పలికే మాటలు వినలేదు. దేవుడు వినిపించాడు. ఈ రోజు కూడా ఇక్కడ వినిపిస్తున్నాడు. కందేపల్లిలో ఎందుకు వినిపిస్తున్నాడు? మైకుల ద్వారా. అర్థమవుతుందా? బిర్రగా నేను గుర్రగా నిద్రపోతున్నారు. ఆలోచన చేయి. ఆ ధర్మశాస్త్రం వచనాలను నిర్లక్ష్యం చేశాడు. మూడవదిగా అక్కడ మోసే ప్రవక్తలు ఉన్నారు. వారి జీవితం ఉంది, వారి సాక్ష్యం ఉంది, వారి మంచితనం ఉంది. ఆ దైవజనులను చూస్తూ కూడా తాను విశ్వసించలేదు యోధుడుగా. నాలుగవదిగా తన వాకిటను ఉన్న లాజరు ధనవంతుడు మారడానికి ఆ ధనవంతుని వాకిట పడి ఉన్న ఒక లాజరు, ఆ లాజరు అన్ని కురుపులున్నా బాధలున్నా దేవుని ఎలా స్తుతిస్తున్నాడు, స్మరిస్తున్నాడు, ఎలా అయినా పాటలు పాడుతున్నాడు. ఊరికే ఉంటాడు ఆ లాజరు. చూడండి, కుష్ఠరోగులు రైలు ఎక్కిన తర్వాత దేవుని ప్రేమ ఇదిగో అని పాడుతూ ఉంటారు. ఎప్పుడు వినలేదా మీరు? కురుపులతో ఉన్నవాళ్ళు, బాధతో ఉండేవాళ్ళు ప్రియులారా, లాజరు పాటలు, రక్షణ గీతాలు, అతని మారిన జీవితం వాకిట్లోనే ఉంది. కదా కొంతమంది నమ్ముకున్న వాళ్ళని నీ ఇంటి ఎదురుగా ఎందుకు పెట్టాడో తెలుసా? నీ చుట్టూ ఎందుకు వచ్చాడో తెలుసా? ఎందుకు వచ్చాడో తెలుసా? నువ్వు ఆశీర్వాదం పొందాలని, నువ్వు రక్షణ పొందాలని, నువ్వు దీవించబడాలని పోగొట్టుకున్నాడు. చివరిగా ముందు ఎవరు చనిపోయాడు చెప్పండి? ధనవంతుడు చనిపోయాడా, లాజరు చనిపోయాడా? ఆడుంది కదా. దరిద్రుడు చనిపోయి దేవదూతలతో, ఆ తర్వాత ధనవంతుడు కూడా వెంటనే రాశారు కానీ చాలా సంవత్సరాల తర్వాత ధనవంతుడు చనిపోయాడు. ముందు ఎవరు చనిపోయారు? లాజరు చనిపోయాడు. లాజరు మరణం నీకు ఒక హెచ్చరిక. లాజరే కాదు, ఏ నీతిమంతుడు చనిపోయినా అది నీకు హెచ్చరిక. అదే దేవుని నమ్ముకొని చనిపోయాడు. దేవుడు ఉండే స్థలంలో అతడు ఉంటాడు. నీతిమంతులు కొనిపోబడుతున్నారు. ఒక అంతిమ యాత్రలో ఒక వ్యక్తి అన్నాడు, మన మధ్య ఒక మంచి బోధకుడు ఉన్నాడు అన్నాడు. ఎవరైనా అందరూ చూసుకుంటున్నారు. ఎవరు సార్ అన్నారు ఒకరు. మరణము కదా మంచి బోధకుడు ఎవరు చెప్పండి? మరణము. మరణము మనకు మంచి బోధకుడు. లాజరు మరణం ధనవంతుని గుండెను బద్దలు చేసి ఉండాల్సింది కదా. లాజరు చనిపోయాడు. నేను కూడా ఒక రోజున చనిపోతాను. చనిపోతే నా జీవితం ఏంటి, నా గమ్యం ఏంటి, నేను ఎక్కడికి వెళ్తాను, నా నిత్యత్వం ఎక్కడ? పిల్లారా, దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. కళ్ళు మూసుకోండి, మౌనంగా ఉండండి, చేతులు జోడించండి. ప్రభు నీకు ఇస్తున్న అవకాశం, ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు దేవుడిచ్చిందే, జీవము దేవుడిచ్చిందే, ఊపిరి దేవుడిచ్చిందే. నువ్వు బ్రతికి ఉన్నావంటే దేవుడే. ఈ విషయాన్ని తెలుసుకొని ఆ దేవుని వైపుకు తిరుగుతావా? మారు మనసు పొందుతావా? పాప క్షమాపణ పొందుతావా? కదా ఈయన వినబడే మాటలు, ఈ స్వరం దైవ స్వరమని విశ్వసిస్తే మోసే ప్రవక్తలు, సువార్తికులు, దైవజనులు టీవీల ద్వారా, రేడియోల ద్వారా, కరపత్రికల ద్వారా ప్రపంచమంతట్లో నుండి నీకు వినబడే స్వరం దైవ స్వరం కాదా?
అయినా నిర్లక్ష్యం చేస్తున్నావా? నిర్లక్ష్యం చేస్తున్నావా? నీ ఇరుగు పొరుగున నమ్మిన వారు ఎంతమంది భక్తి విశ్వాసాలతో జీవిస్తున్నారు? వారికి ఏమైనా పిచ్చి పట్టిందా? దేవుని కోసం శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉండి కూడా ఎంత ఆనందంగా గడపగలుగుతున్నారు. వారి జీవితాలు, వారి సాక్ష్యాలు నువ్వు నమ్మడానికి అవకాశాలు కాదా? ఏనాడైనా నువ్వు కూడా చనిపోతావు. నాన్న చనిపోయాడు, అమ్మ చనిపోయింది, అన్న చనిపోయాడు, తమ్ముడు చనిపోయాడు, పెద్దలు చనిపోయారు, పూర్వీకులు చనిపోయారు, రాజులు చనిపోయారు, ఆ రమణులు ఎంతో మంది కూలిపోయారు, ఎంతో మంది మహాత్ములు, పుణ్యాత్ములు కాలం చేశారు. నువ్వు ఇలాగే ఉంటావా? నువ్వు కూడా చనిపోతావు. నువ్వు కూడా చనిపోతావు. చావు ఖాయం. గనుక జీవం ఉండగానే ప్రభు నీకు ఒక మంచి అవకాశం ఇస్తుండగా ఈ పూట యేసయ్యకు నీ హృదయం ఇస్తావా? కలవరి శిలువలో నీ పాపం కోసం చనిపోయి రక్తం కార్చిన ప్రభును నమ్ముతావా? రక్షణ పొందుతావా? యాతన తప్పించుకుంటావు, నరకం తప్పించుకుంటావు. ఈ ఎండకే తట్టుకోలేవు. అగ్నిగుండంలో ఎలా ఉండగలవు? నీటి చుక్క కూడా దొరకదు. మిమ్మల్ని భయపెట్టాలని కాదు, భ్రమ పెట్టాలని కాదు. యేసుక్రీస్తు ప్రభును నమ్మకుండా ఉంటే, ప్రభా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నిన్ను నమ్ముకుంటాను. ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. యేసు ప్రభుని ఇంకా నమ్మకుండా దూరంగా ఉన్నవాళ్ళు, యేసు ప్రభుకు హృదయం ఇవ్వని వాళ్ళు, రక్షణ పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేయి, కుడి చేయి పైకెత్తి చూపించండి. ఒకవేళ కుడి చేయి పైకెత్తి చూపడానికి సిగ్గుపడితే కూడికి అయిపోయిన తర్వాత ముందుకు రండి. మీ కొరకు ప్రార్థన చేసి ప్రభు కృపకు అప్పగించి మేము పంపిస్తాం. ప్రభు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించుడుగా. మహిమ కలిగిన దేవా, గరుడమైన రక్షకుడా, ఈ మధ్యాహ్నం మీరు మా మధ్యకు తెచ్చిన సంగతులను బట్టి స్తోత్రములు. కందేపల్లిలో మీరు జరిగించిన ఈ కూడికకై స్తోత్రములు. కష్టపడిన వారు, ప్రయాసపడిన వారు, ఎంతో కృషి చేసిన వారు, ప్రార్థించిన వారు దీవించండి, ఆశీర్వదించండి. ఈ గ్రామాన్నేమి, ఇక్కడ ఉన్న గృహాలనేమి ఆశీర్వదించండి. ఇంకా నమ్మని వారు, మీకు హృదయం ఇవ్వని వారు ఎవరైనా ఉంటే వారు యాతన పడకుండా నిత్యత్వములో, పరలోకంలో నిత్య జీవం పొందడానికి ఆత్మీయంగా స్థిరపరచమని, బలపరచమని మా రక్షకుడు, మా విమోచకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైనా యేసు ప్రభును నమ్ముకోవాలి ఆశ ఉంది అనేవాళ్ళు కూడిక అయిపోయిన తర్వాత భోజనం చేసిన తర్వాత కూడా రండి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఎలా యేసు ప్రభును నమ్ముకోవాలో, నిత్య జీవానికి ఎలా వారసులు కావాలో 1-2 మాటలు చెప్పి మీకోసం ప్రార్థన చేస్తాం. మేము సిద్ధంగా ఉంటాం. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో ఆహ్వానించి పరిచర్యను అప్పగించినందుకు ప్రియులకు, పెద్దలకు యేసుక్రీస్తు ప్రభు నామములో మరొకసారి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను.